ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ, కృపా కనికరములు, జాలి, దయ, ప్రేమ కలిగిన గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల కోట్ల దేవదూతలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత రాత్రి అంతయు దేవా, నీ కృపా భద్రతలో క్షేమంగా కాచి కాపాడారు. ఏ అపాయము రాకుండా మరొక నూతన దినమును మాకు అనుగ్రహించారు తండ్రి. నిన్నటి దినముతోనే ఎంతో మంది మరణించారు, కాలగతులలో కలిసి ఉన్నారు తండ్రి. కానీ యేసయ్య, నీ కృప ద్వారా మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్య, ఈ దినమంతయు తోడై ఉండండి. ఇది మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి మాకు తోడై ఉండండి. యేసయ్య, మా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నను మేము గలిబిలి కాకుండా ప్రభా, మా హృదయమును నెమ్మది కలిగి జీవించుటకు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. దేవా, నీకే వందనాలు. యేసయ్య, ఈ దినమంతయు మాకు తోడై ఉండండి. నీ ఆలోచనలను, నీ శక్తిని, నీ బలమును మాకు దయచేయండి తండ్రి. దేవా, మంచి జ్ఞానము కలిగి తండ్రి, మంచి ఆలోచనలు కలిగి ఈ దినమంతయు మేము ముందుకు వెళ్ళుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, 20వ కీర్తన 1వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. అవును యేసయ్య తండ్రి, మేము ఆపత్కాలములలో ఉన్నప్పుడు మీరే మాకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడవుగా ఉన్నారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. దేవా, యాకోబు దేవుని నామమని మమ్మల్ని ఉద్ధరించునుగాక అని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. దేవా, మీరు మమ్మల్ని ఉద్ధరించే గొప్ప దేవుడవు. మా పరిస్థితులను, మా స్థితులను ఎరిగిన గొప్ప తండ్రివి తండ్రి. స్తోత్రాలు యేసయ్య, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ఆపత్కాలంలో మీరే మాకు సహాయం చేసేవారు తండ్రి. మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆ పరిస్థితుల నుండి మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. తండ్రి, వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో, ఎలాంటి అపాయకర స్థితులలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి. వారి ఆపత్కాలంలో మీరే ఉత్తరమిచ్చే దేవుడవుగా ఉన్నారు. స్తోత్రాలు తండ్రి. వారి యొక్క ఆపత్కాలం నుంచి విడిపించండి తండ్రి. దుఃఖము వెనకాల ఖచ్చితంగా సంతోషం ఉంటుందని మీ వాక్యము సెలవిచ్చినట్లుగా తండ్రి, ప్రతి విషయంలో మీరే తోడై నడిపించండి దేవా. రక్షణ, మారు మనసు లేని వారికి రక్షణను దయచేయండి. క్షమించి కనికరించి తండ్రి వారిని రక్షించండి. మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయండి, ముట్టండి తండ్రి, స్వస్థపరచండి యేసయ్య. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి, సహాయము చేయండి తండ్రి. దేవా, ఎంతో మంది ఎన్నో పనులు చేస్తూ విజయము పొందుకోలేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒంటరిగా ఉండి తండ్రి, వారి యొక్క జీవితముని ఏం చేయాలో, ఎలా మలుచుకోవాలో అర్థం కాని స్థితిలో డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి తండ్రి. నూతన పనులను వారికి దయచేయండి, నూతన ఆలోచనలను దయచేయండి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి తండ్రి. నూతన విజయాలు పొందుకొని మీ నామానికి మహిమకరంగా ఆ కుటుంబాలు జీవించుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలను తొలగించండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడై నడిపించండి. మీ దయలో, మనుషుల దయలో, జ్ఞానం నందు, వయసునందు బిడ్డలు ఎదుగుటకు సహాయము చేయండి తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
యవన ప్రాయంలో పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఎన్నో ఆకర్షణలు వారి ముందుంటాయి, ఎన్నో చెడు స్నేహాలు వారి ముందుంటాయి. తండ్రి, వాటికి లోను కాకుండా మీ అందు భయభక్తులు కలిగి వారు జీవించుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో తండ్రి మీరు తోడై నడిపించండి. జాబ్ చేస్తున్న వారికి, బిజినెస్ చేస్తున్న వారికి, రైతులకు ప్రభా, కూలి పని చేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంలో తండ్రి వారు చేతగాని స్థితిలో వారి శరీరము సహకరించదు తండ్రి, ఆలోచన కూడా ప్రభా సహకరించదు కనుక యేసయ్య మీరు వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వారిని ఆశీర్వదించండి, దీవించండి, తోడై నడిపించండి. భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడై నడిపించండి. భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు మీరు తోడై నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ దినమంతయు మాకు తోడై ఉండండి యేసయ్య. మా ఆలోచనలు సరిచేసి తండ్రి వ్యర్థ ఆలోచన నుంచి దూరపరచండి. మంచి ఆలోచనలు, జ్ఞానం కలిగిన ఆలోచనలు కలిగి సమయమును సద్వినియోగం చేసుకొనుటకు కృప చూపించండి, సహాయము దయచేయమని, ఈ దినమంతయు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంత సమర్పించుకొనుచు పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.